హలో వియర్స్, వెల్కమ్ టు ద హెల్త్ వరల్డ్. మీలో ఎంతమంది సూర్యాస్తమయానికన్నా ముందే భోంచేస్తున్నారు? మనలో చాలామంది ఎర్లీ మార్నింగ్ హడావిడిగా టిఫిన్ చేసి ఆఫీస్కో స్కూల్కో వెళ్ళిపోతుంటాం. తర్వాత తిరిగి వచ్చేది సూర్యాస్తమయం తర్వాతే. ఇంటికి వచ్చిన తర్వాత బడలిక తీర్చుకోవడానికి స్నానం చేసి వేడి నీళ్ళతో కాసేపు ఫ్యామిలీ మెంబర్స్తో ముచ్చటించి కాలక్షేపానికి టీవీ చూసి తర్వాత భోజనానికి ఉపక్రమిస్తూ ఉంటాం. అప్పటికి 9-10 అయిపోతూ ఉంటుంది. అలా లేట్ నైట్లో భోంచేయడం వల్ల మన ఆరోగ్యానికి ఎంత హానికరమో మీరు గ్రహించారా? ఎర్లీగా సూర్యాస్తమయానికి ముందే భోంచేస్తే మన ఆరోగ్యానికి ఎంత అది మేలు చేస్తుందో మీరు కాస్త ఆలోచించండి. ఎన్నో సర్వేస్ చెప్తున్నాయి, స్మోకింగ్ వల్లనో లేదా డ్రింకింగ్ వల్లనో కలిగే హాని కంటే కూడా లేట్ నైట్లో భోంచేయడం వల్ల కలిగే హాని ఎక్కువగా ఉంటుందని. కాబట్టి ఈరోజు ఎర్లీగా భోంచేయడం, ఎస్పెషల్లీ డిన్నర్, సూర్యాస్తమయానికన్నా ముందే వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మొదటి బెనిఫిట్, మన బాడీలో ఇన్సులిన్ లెవెల్స్ డే టైంలో బెటర్గా ఉంటాయండి, నైట్ టైం కంటే కూడా. కాబట్టి మన బ్లడ్లో షుగర్ లెవెల్స్ కరెక్ట్గా మెయింటైన్ చేయాలంటే కరెక్ట్ ఇన్సులిన్ అనేది ఉత్పత్తి అవ్వాల్సి ఉంటుంది. అది డే టైంలోనే కుదురుతుంది. మీరు సూర్యాస్తమయానికన్నా ముందే భోంచేసినట్లయితే మీ బ్లడ్లో ఉన్నటువంటి షుగర్ లెవెల్స్ ఎప్పుడు కంట్రోల్డ్గా ఉంటాయి. మనం ఎర్లీగా సూర్యాస్తమయానికన్నా ముందే భోంచేసినట్లయితే మన బాడీలో ఫాస్టింగ్ ఇన్సులిన్ తగ్గుతుంది. ఈ ఫాస్టింగ్ ఇన్సులిన్ తగ్గడం వల్ల ఏమవుతుందంటే ఇన్సులిన్ సెన్సిటివిటీ అనేది పెరుగుతుంది. కాబట్టి ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల వచ్చే మనకు షుగర్ జబ్బు రాకుండా చేయొచ్చు. చాలా వరకు ఇది హెల్ప్ చేస్తుంది. ఒకవేళ ఆల్రెడీ వచ్చినట్లయితే దాన్ని తగ్గించుకోవడంలో ఇది బాగా హెల్ప్ చేస్తుంది. ఇక మూడవ బెనిఫిట్ ఏంటంటే, మనం ఒకసారి వెయిట్ లాస్ అయ్యామనుకోండి, మళ్ళీ తిరిగి వెయిట్ గెయిన్ అయిపోతుంటారు. కొంతమంది వాళ్ళు మళ్ళీ వెయిట్ లాస్కి ఉపక్రమిస్తూ ఉంటారు. మళ్ళీ వెయిట్ లాస్ అవుతారు, 10 కేజీలు 12 కేజీలు, మళ్ళీ వెయిట్ గెయిన్ అయిపోతుంటారు. అది కంట్రోల్డ్గా ఉండదు. అది ఎలా సాధ్యమవుతుంది? మనం వెయిట్ మేనేజ్మెంట్ బెటర్గా చేయాలన్నా, ఒకసారి వెయిట్ లాస్ అయిన తర్వాత తిరిగి మనం వెయిట్ గెయిన్ కాకుండా కంట్రోల్గా మెయింటైన్ చేయాలంటే ఈ సూర్యాస్తమయానికన్నా ముందే భోజనం అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే మీరు గమనించండి, పొద్దున్నే మనం టిఫిన్ చేస్తాం, మధ్యాహ్నం లంచ్ చేస్తాం. ఆ రెండు కూడా ఎనర్జీని స్టోర్ చేయవు, ఎందుకంటే డే టైంలో మనం వర్క్ చేస్తాం కాబట్టి. కానీ లేట్ నైట్లో భోజనం చేసామనుకోండి, అది ఖర్చు చేయడానికి మనం డే టైంలో తిరిగినట్టు నైట్ టైంలో తిరగం కదండి. కాబట్టి నైట్ టైంలో పడుకున్న తర్వాత అది ఫ్యాట్గా కన్వర్ట్ అయ్యి మన బాడీలో స్టోర్ అయ్యి మనం వెయిట్ గెయిన్ అవ్వడానికి అది హెల్ప్ చేస్తుంది. కాబట్టి మనం ఎర్లీగా భోజనం చేసినట్లయితే 6 గంటల లోపు ఈవినింగ్ మనము వెయిట్ గెయిన్ అవ్వకుండా మన బాడీ వెయిట్ కంట్రోల్డ్గా ఉండేటట్లు మనం చూసుకోవచ్చు. సో ఇది మూడవ బెనిఫిట్. ఇక నాలుగవ బెనిఫిట్, గుండె జబ్బులు రాకుండా కాపాడుతుందండి. ఎలా ఇది గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది? ఎలా ఇది బ్లడ్ ప్రెషర్ని తగ్గిస్తుంది అంటే, మనం 6 o'clockకి భోంచేసామనుకోండి, ఒక 4 hours మ్యాక్సిమం అది అరిగిపోవడానికి గల టైం. 10 o'clockకి మనం పడుకుంటాం, డీప్గా నిద్రపడుతుంది. ఎందుకంటే జీర్ణక్రియ అనేది మన బాడీలో జరగదు, అంటే పని జరగడం లేదు కాబట్టి అన్ని రెస్ట్ తీసుకుంటాయి ఆర్గాన్స్ అన్ని, ఇంక్లూడింగ్ హార్ట్ కూడా. మరి హార్ట్ కొట్టుకుంటుంది కదండి, అంటే మన బాడీలో జీర్ణక్రియ జరిగే టైంలో అది పనిచేసే అంత వేగంగా నైట్ టైం పడుకున్నప్పుడు అంత వేగంగా పని చేయదండి. అది కాస్త రెస్ట్ తీసుకొని స్లోగా కొట్టుకుంటుంది. అది మనం అబ్జర్వ్ చేయొచ్చు చాలా క్లియర్గా. దానివల్ల ఏమవుతుంది అంటే మన బాడీలో బ్లడ్ వాల్యూమ్ అనేది తగ్గుతుంది. ఎందుకంటే మనం మూత్రం ద్వారా ఎప్పటికప్పుడు మన సోడియం ఎలక్ట్రోలైట్ని బయటికి పంపించేస్తుంటాం, ఉప్పుని బయటికి పంపించేస్తుంటాం. కాబట్టి మన బీపీ అనేది కంట్రోల్డ్గా ఉంటుంది ఓవర్ నైట్. దానివల్ల మన బాడీలో ఆర్గాన్స్ అన్ని రెస్ట్ తీసుకుంటాయి, ఇంక్లూడింగ్ హార్ట్. దానివల్ల మనకు బీపీ కంట్రోల్ అవుతుంది ఓవర్ ఎ టైం పీరియడ్. ఇక ఐదవ బెనిఫిట్, సిర్కేడియన్ రిథమ్కి అలైన్ అవుతుందండి మన బాడీ. 6 గంటల లోపల మనం భోజనం చేసేసామనుకోండి, దాని తర్వాత 10 o'clockకి కావచ్చు, 9:30 కావచ్చు, రెగ్యులర్గా మనకు నిద్ర పడుతుందండి. ఎందుకు నిద్ర పడుతుందంటే చెప్పాను కదా, మన బాడీ అంతా రెస్ట్ తీసుకుంటుందని. కరెక్ట్గా అదే టైంలో రెస్ట్ తీసుకోవడానికి ఆ సిర్కేడియం రిథమ్, అంటే మనం ఎప్పుడు పడుకోవాలి, ఎప్పుడు నిద్ర లేవాలి అనేది రెగ్యులేట్ చేసే మెకానిజం, దానికి అలైన్ అవుతుంది మన బాడీ. కరెక్ట్ టైంకి నిద్ర పడుతుంది, కరెక్ట్ టైంకి నిద్ర లేస్తాం. దానివల్ల ఏమవుతుందంటే హార్మోన్స్ అన్ని బ్యాలెన్స్ అవుతాయండి. ఎక్సలెంట్ మెకానిజం అండి మన బాడీలో. మీరు గమనించండి, పశుపక్షాదులంతా కూడా కరెక్ట్గా సూర్యాస్తమయం అయిన తర్వాత గూటికి చేరుకుంటాయి. అవి వాటి ఫ్యామిలీ మెంబర్స్తో ప్రశాంతంగా రెస్ట్ తీసుకుంటాయి, వేటకు పోవు.
భోజనం చేయవు ఈవినింగ్ 6 తర్వాత. రెస్ట్ తీసుకొని మళ్ళీ పొద్దున్నే లేచి వాటి పని యథావిధిగా చేసుకుంటూ ఉంటాయి. సో మనిషి ఒక్కడే దానికి విరుద్ధంగా పనిచేస్తూ ఉంటారు. సూర్యాస్తమయం కంటే కూడా ముందే మనం భోజనం చేసినట్లయితే మన ఆర్గాన్స్ అన్ని రెస్ట్ తీసుకుంటాయి ఓవర్ నైట్. దాని ద్వారా అవి పని చేయడానికి ప్రేరేపించే ఈ హార్మోన్స్ కూడా ఉత్పత్తి అవుతుంది. దాని ద్వారా వాటి పనితీరు ఎఫిషియెంట్ గా మారుతుంది. అప్పుడు హార్మోనల్ బ్యాలెన్స్ అనేది జరుగుతుంది. మన శరీరంలో చాలా జబ్బులకి ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్సే ప్రధాన కారణం. దాన్ని రెగ్యులేట్ చేయడానికి ఈ ఎర్లీ ఈటింగ్ అనేది చాలా హెల్ప్ చేస్తుంది. ఇక 6వ బెనిఫిట్, మన జీర్ణక్రియ మెరుగుపడుతుందండి. మనం రెస్ట్ ఇస్తాం కదా మన ఎంటైర్ బాడీకి. సో అది ఓవర్ నైట్ జరగడమే కాదు, ఎన్ని గంటలు గ్యాప్ వస్తుందండి? సపోజ్ మనం 6 గంటలకు మనం భోజనం చేసాం, మళ్ళీ మనం మార్నింగ్ టిఫిన్ చేసేది 8 o'clock అనుకోండి. దాదాపు 14 గంటల పాటు మనం దానికి జీర్ణక్రియకి రెస్ట్ ఇస్తున్నాం. ఎప్పుడైతే మనం ఎక్కువ రెస్ట్ ఇస్తామో ఆ ఆర్గాన్ ఎఫిషియెంట్గా వర్క్ చేస్తుంది. ఇంకా దాని జీవిత ప్రమాణం అనేది, జీవిత కాలం అనేది పొడిగించగలుగుతాం. ఎర్లీగా భోజనం చేయడం వల్ల ఏంటంటే ఇంకొక బెనిఫిట్, మనకు కాన్స్టిపేషన్ రాదండి, మోషన్ ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. ఎర్లీ మార్నింగ్ నిద్ర లేస్తూనే మనం మల విసర్జనకి వెళ్ళిపోతుంటాం. చాలా మంది లేట్ నైట్లో భోజనం చేయడం వల్ల అవి డైజెషన్ అవడానికి ఎక్కువ టైం పట్టడం వల్ల లేట్ నైట్లో నిద్రపోతారు. అదేవిధంగా ఎర్లీ మార్నింగ్ మోషన్కి వెళ్ళరు. సో దాని ద్వారా కాన్స్టిపేషన్ సమస్య అనేది పెరిగిపోతుంది. దాన్ని నివారించడానికి ఎర్లీ మార్నింగ్ మనం మోషన్కి వెళ్ళాలంటే ఎర్లీగా భోజనం చేయాలి. మన బాడీలో ఖచ్చితంగా డైలీ బేసిస్లో క్లీన్ అవ్వాల్సిన కొన్ని పార్టికల్స్ ఉంటాయండి. అవి ఖచ్చితంగా క్లీన్ అవ్వాలి. అవి ఏంటంటే యూరియా, యూరిక్ యాసిడ్, క్రియాటిన్, ఎక్సెస్ సాల్ట్. మనం ఏదైనా టాబ్లెట్ తీసుకున్నాం అనుకోండి, దాని ద్వారా జనరేట్ అయిన కెమికల్స్, డెడ్ సెల్స్, జాంబీ సెల్స్, ఇవన్నీ కూడా మనకు డైలీ బేసిస్లో క్లీన్ అయిపోతుంటాయి. అది మన బ్రెయిన్ ఇనిషియేట్ చేస్తుంది మన నిద్ర టైంలో. ఎప్పుడైతే మన జీర్ణక్రియ కంప్లీట్ అవుతుందో అప్పుడు బ్రెయిన్ అనేది ఇనిషియేట్ చేస్తుంది. మనం తినడమే లేట్ నైట్లో తిన్నాం అనుకోండి, అది నిద్ర డీప్ స్లీప్లో ఇనిషియేట్ కావాల్సినటువంటి క్లీనింగ్ ప్రాసెస్ డిలే అవుతుంది. కాబట్టి ఆ క్లీనింగ్ అనేది సక్రమంగా జరగదు. ఎప్పుడైతే మన బాడీలో బయటికి పోవాల్సిన వేస్ట్ అలాగే మిగిలిపోతుందో అప్పుడు మనకు మన ఇమ్యూనిటీ పవర్ తగ్గి మనకు జబ్బులు రావడానికి ఆస్కారం అవుతుంది. సూర్యాస్తమయం కన్నా ముందే భోజనం చేసినట్లయితే ఈ క్లీనింగ్ ప్రాసెస్ అనేది ఎఫెక్టివ్గా జరగడమే కాదు, కరెక్ట్ టైంలో కూడా ఇనిషియేట్ అవుతుంది. కాబట్టి మన బాడీ క్లీన్గా ఉంటుంది, ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది, చాలా ఉపయోగాలు ఉంటాయి. మనం ఏదైనా మంచి అలవాటు చేసుకోవాలనుకోండి, మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ దానికి సపోర్ట్ చేయాలి. కానీ మన సిస్టమ్ మన ఇంట్లో కావచ్చు, మన ఇంటి బయట, మన సొసైటీలో కావచ్చు, దానికి అనుకూలంగా లేదండి. మనం ఫ్యామిలీతో పాటు కలిసి ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళి భోజనం చేయాలనుకున్నాం అనుకోండి, అసలు ఎన్ని గంటలకు రెస్టారెంట్ ఓపెన్ అవుతుందండి? 8 గంటల పైనే. అంటే మినిమం మీరు 8 గంటల పైనే మీరు భోజనం చేయండి అని ఒక డెడ్ లైన్ అనేది, టైం లైన్ అనేది గీసేశారు. అది కరెక్ట్ కాదు. ఎర్లీగా భోజనం చేసే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లోనే భోజనం చేయాల్సి ఉంటుంది. సో మన సిస్టమ్ కూడా మారాలండి, అప్పుడే మన అలవాట్లు కూడా మారుతాయి. ఇదండి ఎర్లీగా భోజనం చేయడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.